సరికొత్త చీరలతో మేము ముందుకు వచ్చేసింది వర్షహర్షిత ఛానల్. ఫస్ట్ శారీని అయితే చూసేద్దాం. ఇది మనకు గ్రీన్ ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది. శారీ మొత్తం చూసేద్దాం. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ మనకు శారీ కలర్ లోనే ఉంటుంది. రన్నింగ్ లో ఇచ్చేసారి ఈ విధంగా ఉంది శారీ యొక్క బ్లౌజ్ పీస్. ఇది కంప్లీట్ గా శారీ యొక్క బ్లౌజ్ పీస్. ఇప్పుడు శారీ చూసేద్దాం. శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. మనకు గ్రీన్ ఆరెంజ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో త్రిబుల్ కాంబినేషన్ లో ఉండడం వల్ల శారీ అయితే సూపర్ గా ఉంది. మధ్యలో మనకు ఆరెంజ్ వైట్ కాంబినేషన్ లో బాందిని డిజైన్ శారీ మొత్తం రావడం వల్ల సూపర్ గా ఉంది శారీ అయితే. ఈ విధంగా ఉంది శారీ మొత్తం. బార్డర్ అయితే మనకు పట్టు చీరకి ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా రావడం వల్ల సూపర్ గ్రాండ్ లుక్ అయితే ఉంది శారీకి. ఈ విధంగా శారీ మొత్తం ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మనకు షైనీగా ఫ్లోయీగా సూపర్గా సాఫ్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా ఉంది. శారీ మొత్తం ఈ విధంగా ఉంది. పళ్ళు భాగం అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఈ విధంగా పట్టు చీరలకు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు పళ్ళు భాగం ఉంది. ఇది కంప్లీట్గా శారీ మొత్తం ఈ విధంగా ఉంది. నెక్స్ట్ శారీని అయితే చూసేద్దాం. ఇది మనకు బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది. శారీ మొత్తం చూసేద్దాం. ఇది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. మనకు బ్లాక్ కలర్ పైన ఈ విధంగా గోల్డ్ కలర్ డిజైనింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది. డిజైన్ అయితే మనకు స్క్వేర్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు. ఈ విధంగా బార్డర్ అయితే మనకు గ్యాప్ బార్డర్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఉంది శారీ యొక్క బార్డర్. ఈ విధంగా శారీ మొత్తం ఉంటుంది మనకి. ఈ విధంగా శారీ మొత్తం ఒకటే డిజైన్తో ఉంటుంది. ఈ విధంగా శారీ యొక్క ఫ్యాబ్రిక్ కూడా మనకు ఆర్ట్ సిల్క్లో ఉంటుంది. సాఫ్ట్గా ఉంది. ఈ విధంగా ఉంది శారీ యొక్క ఫ్యాబ్రిక్. మనకు పళ్ళు భాగం కూడా రన్నింగ్లోనే ఇచ్చేసారు. ఇది కంప్లీట్గా శారీ మొత్తం ఈ విధంగా ఉంది. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్. మనకు శారీ ఏ విధంగా ఉంటుందో బ్లౌజ్ పీస్ కూడా అదే విధంగా ఇచ్చారు. అదే ప్యాటర్న్లో ఇచ్చారు. ఇది కంప్లీట్గా శారీ యొక్క బ్లౌజ్ పీస్. నెక్స్ట్ శారీని అయితే చూసేద్దాం. ఇది మనకు రాణి పింక్ కలర్లో ఉంది. శారీ మొత్తం చూసేద్దాం. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ మనకు శారీ కలర్లోనే ఇచ్చారు. మనకి నెక్కి అండ్ హ్యాండ్స్కి ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్ గ్రాండ్గా ఉంటుంది. ఇది మనం స్టిచ్ చేయించుకున్నప్పుడు. ఇది కంప్లీట్గా శారీ యొక్క బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఉంది. శారీని చూసేద్దాం. ఇది మనకు రాణి పింక్ కలర్లో ఉండడం వల్ల సూపర్గా ఉంది. శారీ కలరే సూపర్గా ఉంది. ఇది మనకు సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉండడం వల్ల షైనీగా సూపర్గా ఉంది. అందులో దీనిపైన మనకు గోల్డ్ కలర్లో ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది. శారీ మొత్తం ఈ విధంగా మనకు హాఫ్ వర్క్ అయితే ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు. ఈ విధంగా గోల్డ్ కలర్లో ఇవ్వడం వల్ల సూపర్గా కనపడుతుంది. చివరిన మనకు స్కాలప్ పట్ వర్క్ అయితే ఇచ్చారు. ఈ విధంగా శారీ మొత్తం ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఫుల్గా ఇచ్చారు ఎంబ్రాయిడింగ్. శారీ పళ్ళు భాగం చూసేద్దాం. ఈ విధంగా ఉంది. మనకి ఇక్కడ ఫుల్గా ఎంబ్రాయిడింగ్ గోల్డ్ కలర్లో రావడం వల్ల సూపర్ గ్రాండ్ లుక్ అయితే ఉంది శారీకి. ఇది కంప్లీట్గా శారీ మొత్తం ఈ విధంగా ఉంది. నెక్స్ట్ శారీని అయితే చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ అయితే. మనకు లైట్ బేబీ పింక్ కలర్ గోల్డ్ కలర్ మిక్సింగ్లో ఉండడం వల్ల శారీ అయితే సూపర్గా ఉంది. ఈ విధంగా ఉంది శారీ మొత్తం. హాఫ్ వరకు మనకు ఈ విధంగా గోల్డ్ కలర్లో ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది. ఈ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడింగ్ కూడా మనకు నీట్గా ఇచ్చారు. ఈ విధంగా ఉంది శారీ అయితే. షైనీగా సూపర్గా ఉంది. ఈ విధంగా ఉంది. మనకు చివరిన ఈ విధంగా బ్రౌన్ కలర్లో స్కాలప్ కట్ వర్క్ డిజైన్ రావడం వల్ల ఇంకా సూపర్గా కనపడుతుంది. ఇక్కడ నుంచి మనకు ఫుల్గా ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల గ్రాండ్ లుక్ అయితే ఉంది శారీ. ఇది శారీ యొక్క పళ్ళు భాగం ఈ విధంగా ఉంది. ఇది కంప్లీట్గా శారీ మొత్తం ఈ విధంగా ఉంది. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ అయితే సూపర్గా ఉంది. ఫుల్ ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చారు. మనకు ఫ్రంట్ బ్యాక్ ఫుల్ ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్గా శారీ యొక్క బ్లౌజ్ పీస్. నెక్స్ట్ శారీని అయితే చూసేద్దాం. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ మనకు శారీ కలర్లోనే ఉంటుంది. ప్లెయిన్లో ఇచ్చారు. ఈ విధంగా స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకు డిజైనర్ లేస్ అయితే ఇచ్చారు. ఈ విధంగా శారీ మొదట్లో మనకు లైన్స్తో ఈ విధంగా ఇచ్చారు. తర్వాత శారీ ఈ విధంగా ఉంది. శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా డిజైన్ మనకు క్రాస్ లైన్గా రావడం వల్ల సూపర్గా కనపడుతుంది. బార్డర్ కూడా మనకు బిగ్ బార్డర్ రావడం వల్ల గ్రాండ్ లుక్ అయితే ఉంది. అందులోనూ మనకు లేస్ డిజైనర్ లేస్ రావడం వల్ల ఇంకా సూపర్ అట్రాక్షన్గా ఉంది శారీకి అయితే. ఈ విధంగా ఉంది శారీ మొత్తం ఈ విధంగా ఉంది. పర్పుల్ కలర్ పైన ఈ విధంగా గోల్డ్ కలర్లో డిజైనింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి మనకి స్టోన్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ నుంచి మనకు స్టోన్ వర్క్ రావడం వల్ల సూపర్గా కనపడుతుంది శారీ అయితే. శారీ యొక్క పళ్ళు భాగం చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ యొక్క పళ్ళు భాగం. నేనైతే ఈ శారీని అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే ఇది చాలా రఫ్గా ఉంది, వెయిట్గా ఉంది. శారీ డిజైన్ మాత్రమే సూపర్గా ఉంది. శారీ అయితే మనం మెయింటైన్ చేయలేం. చాలా రఫ్గా ఉంది శారీ అయితే. ఇది కంప్లీట్గా శారీ మొత్తం ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ బ్లూ కలర్లో ఉంది. బ్లూ కలర్ పైన మనకు కొంచెం కాపర్ కలర్లో ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంది శారీ అయితే. ఈ విధంగా మనకు స్మాల్ బార్డర్ లాగా ఈ విధంగా మనకు ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది. ఇది శారీ యొక్క పళ్ళు భాగం. ఈ విధంగా ఉంది శారీ యొక్క పళ్ళు భాగం. ఈ విధంగా ఫ్లవర్ డిజైనింగ్ రావడం వల్ల సూపర్గా ఉంది శారీ. మనకు బ్లౌజ్ పీస్ కూడా సేమ్ శారీ కలర్లోనే ఉంటుంది. ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి. ఇది కంప్లీట్గా నేను కట్టుకున్న శారీ. కొత్త వారు ఎవరైనా చూస్తున్నారంటే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సరికొత్త చీరతో మేము ముందుకు వచ్చేస్తుంది వర్షహర్షిత ఛానల్.